మన ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము. ఏయ్, నా కులం ఎక్కువ, నా కులం తక్కువ, నీ కులం తక్కువ, నా కులం ఎక్కువ, నీ మతం గొప్పది, నా మతం గొప్పది. మతాలు కులాలు ఎక్కడి నుంచి ఎప్పటి నుంచి ఉన్నాయి. మతం దైవాన్ని సృష్టించింది, కులం కుళ్ళుబోతోడు సృష్టించారు. ఈ కులాలు మతాలు దేవుళ్ళు పురాతన దేవస్థానాలు 10,000 సంవత్సరాలకు పూర్వం లేనే లేవనేది చరిత్రకారులు చెప్పినటువంటి సత్యం. ఈ విశ్వము భూప్రపంచం అంతా 14 లక్షల కోట్ల బిలియన్ల సంవత్సరాల క్రితమే ఏర్పడ్డదనేది చరిత్రకారులు రూపొందించినటువంటి సత్యం. మరి 10,000 సంవత్సరాల నాడే కులాలు మతాలు దేవుళ్ళు పురాతన దేవస్థానాలు ఉన్నప్పుడు అంతకుముందల్లా లేని దేవుళ్ళు కులాలు మతాలు ఇప్పుడు ఎందుకు సృష్టించారు కదా వీటిని. కొంతమంది మానవుల్లో ఉండేటువంటి అజ్ఞానాన్ని వ్యాపారంగా మలుచుకొని మతవాదులు మనల్ని మన శ్రమని నమ్మించి దోపిడీ చేసేదానికి ఈ దొంగల నాటకమే ఈ మతం కులము దేవుడు దెయ్యం. ఆనాడు ఒకవేళ వాళ్ళు రాసినటువంటి మత కొన్ని పురాణాల్లో ఆ పురాణాల కథలను పెట్టి కూడా కులం లేదు మతం లేదు. ఆ రూపంలో ఒక పాట. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము, ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము. మన పూర్వీకుల కాలంలోనే మన ముందు కులాలు లేవు మతాలు లేవు. మన పూర్వీకుల కాలంలోనే మన ముందు కులాలు లేవు మతాలు లేవు. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము. మహాముని వశిష్ఠుడే మాలకన్యను పెండ్లియాడెరా. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము. క్షత్రియ వంశంబున జన్మించిన శంతనుడను మహారాజు బెస్తవాడినే పెళ్లి చేసుకొని బెస్తపడుచునే పెళ్లి చేసుకొని భేదభావమును రూపమాపెరా. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము. గొల్లవాడు గోపాలకృష్ణుడు చెల్లెల యాదవ వంశంబు శత్రుంజయునితో చెలిమి చేసి కళ్యాణమాడరా. ఎవరిది ఎక్కువ కులము. గొల్లవాడు గోపాలకృష్ణుడు చెల్లెల యాదవ వంశము శత్రుంజయుడను ధనుంజయునితో చెలిమి చేసి కళ్యాణమాడెరా. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము. నాయని జననమొందిన తిరుమల తిరుపతి వెంకటేశ్వరుడే ముస్లిం వనితయగు బీబీ నాంచారమ్మను ముడివేసుకొని 3వ భార్యగా. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము. మనం సృష్టించినటువంటి ఆ కథల్లోనే ఉన్నాయి. ఆ దేవుళ్ళు మనం సృష్టించిన దేవుడు కథల్లోనే కులం లేదు మతం లేదు. వాళ్ళు నీళ్లు చేసుకున్న పరిస్థితులు ఉన్నప్పుడు మనం ఎందుకు కొంతమంది దుర్మార్గులు ఇవన్నీ సృష్టించి మన శ్రమను దోపిడీ చేస్తున్నారు అనేది కూడా ఈ పాట రూపంలో తెలుసుకుంటారని మనవి. పల్నాటి బ్రహ్మన్న నాయుడే పరిపాలించిన కాలంలోనే ప్రజలందరికీ సాపంక్తి భోజనం పెట్టి ఎక్కువ తక్కువ కులాలు లేవని చాటి చెప్పెరా. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము. కులం అని లెక్క చేయక కుతుబు నవాబుయా నాటి నవాబు. కులం అని లెక్క చేయక కుతుబు నవాబు ఆనాటి నవాబు భాగ్యమ్మను పెళ్లి చేసుకొని భాగ్యనగరమని పేరు పెట్టెరా. అదే హైదరాబాదు. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము. బ్రాహ్మణ వంశంబున పుట్టి పెరిగిన భారత ప్రధాని ఇందిరాగాంధీ ప్రేమతో యువకుడైన ఫిరోజు గాంధీని పెళ్లియాడెరా. ఎవరిది ఎక్కువ కులము,
ఎవరిది తక్కువ కులము. కులాలు మతాలు కుంపట్లన్నీ ఆ మనువాదులే సృష్టించారని ఎవరిది ఎక్కువ కులము. మనమంతా కులం అనే కొల్లును వదలి, మతం అనే మత్తును వదిలి, ఈ మానవులంతా ఒకటే కులమని చాటి చెప్పరా. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము. ఆదిలోనే మనమంతా ఒకే తల్లికి పుట్టిన సంతానమేనని చాటి చెప్పరా. ఎవరిది ఎక్కువ కులము, ఎవరిది తక్కువ కులము.